మిత్రులకు నమస్కారం. ది సైంటిఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మిత్రులారా, మీలో ఎవరికైనా కిడ్నీలో రాళ్లున్నా లేదా మీకే కిడ్నీ స్టోన్ ఉన్నా మీరు బెర్బరీస్ వల్గారిస్ తీసుకోవాలని అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. కానీ అసలు విషయమేంటంటే, దీన్ని సరి అయిన పద్ధతిలో వాడకపోతే లాభం సంగతి పక్కన పెట్టే తీవ్రమైన నష్టం కూడా జరగొచ్చు. సో ఈరోజు మనం దీని వెనకున్న అసలు కథ ఏంటో, దీన్ని సురక్షితంగా ఎలా వాడాలో తెలుసుకుందాం. ఇంత పాపులర్ అయిన ఈ మందులో నిజంగానే ఏదైనా రిస్క్ ఉందా? అవును, ఉంది. చాలామంది వాడుతున్నా సరే, దీని వాడకం వెనక మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. సరే, ముందుగా అసలు బెర్బరీస్ వల్గారిస్ ఎందుకంత ఫేమస్ అయ్యింది, దాని ఉపయోగాలేంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇది కేవలం కిడ్నీ రాళ్ల కోసమే కాదు. ఫ్యాటీ లివర్ లాంటి కాలేయ సమస్యలకు, యూరిక్ యాసిడ్ ఎక్కువై వచ్చే ఆర్థరైటిస్కి, ఇంకా కీళ్ల నొప్పులు, ఒళ్లంతా పట్టేసినట్టు ఉండటం, ఇలా చాలా రకాల సమస్యలకు దీన్ని ఒక మంచి మందుగా వాడుతుంటారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత పవర్ఫుల్ మందుని తప్పుగా వాడితే ఏమవుతుంది? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పెద్ద హెచ్చరిక దాగి ఉంది. విషయం చాలా సింపుల్ అండ్ క్లియర్. దీని తప్పుగా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. నిజానికి ఈ సమాచారం మనకు అందించిన హోమియోపతి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, చాలామంది పేషెంట్లు తెలియక ఈ మందు వాడి వాళ్ల సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నారట. అందుకే వాళ్లని హెచ్చరించడానికే విశ్లేషణ. ఆ సమస్యల్లో ఒకటే ఈ హైడ్రోనెఫ్రోసిస్. సింపుల్గా చెప్పాలంటే, కిడ్నీలో రాయి కదిలివచ్చి మూత్రనాళంలో ఇరుక్కుపోవడం అన్నమాట. అప్పుడు మూత్రం బయటకి వెళ్లలేక కిడ్నీలోనే ఆగిపోయి కిడ్నీ సైజ్ పెద్దగా ఉబ్బిపోతుంది. ఒక రకంగా మూత్రానికి పెద్ద ట్రాఫిక్ జామ్ అయినట్టే. మరి ట్రాఫిక్ జామ్ వల్ల చివరికొచ్చే అతిపెద్ద ప్రమాదమేంటి? ఈ వాపు, ఈ అడ్డంకి ఇంకా ఎక్కువైతే అది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. అంటే కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. మరి ఈ మందు మనకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అనేది దేనిమీద ఆధారపడి ఉంటుంది? సమాధానం ఒక్కటే, ఒకే ఒక్క ముఖ్యమైన విషయం మీద ఆధారపడి ఉంటుంది. అదే కిడ్నీలోని రాయి సైజ్ 6 మిల్లీమీటర్లు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6 మిల్లీమీటర్ల లోపు ఉన్న రాళ్లు సాధారణంగా ఈజీగా బయటకొచ్చేస్తాయి. కానీ అంతకన్నా పెద్దవి అయితేనే మూత్రనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్లే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ ప్రమాదకరమైన అడ్డంకి ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు సామాన్య విషయానికి వద్దాం. రాయి సైజును బట్టి ఈ మందును సురక్షితంగా ఎలా వాడాలి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ చాలా ముఖ్యం, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్, రాయి సైజ్ 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటే సింపుల్, రోజుకు 3 సార్లు 10 చుక్కల చొప్పున వేసుకోవాలి. నీళ్లు మామూలుగానే తాగొచ్చు. ఇక రెండోది, రాయి 6 నుండి 10 మిల్లీమీటర్ల మధ్య ఉంటే ఇక్కడే అసలు విషయముంది. ఒకవేళ రాయి ఇరుక్కుపోయి నొప్పి వస్తుంటే మోతాదును 3 రోజులపాటు ప్రతి 2 గంటలకొకసారి 10 చుక్కలు తీసుకోవాలి. కాని అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నీళ్లు తాగడం తగ్గించాలి. రోజుకు కేవలం 1.5 లీటరు నీళ్లు మాత్రమే తాగాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఇక ఫైనల్గా, రాయి 10 మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉంటే మోతాదు మామూలే, రోజుకు 3 సార్లు 10 చుక్కలు. కాని ఇది కరగడానికి చాలా టైం పడుతుందని గుర్తుంచుకోవాలి. ఏ మందు వాడినా మన ఆరోగ్యం, మన భద్రతే అన్నింటికన్నా ముఖ్యం కదా. సో ఏ లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలో, ఆ ప్రమాద సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ భరించలేనంత నొప్పి, ఆగకుండా వాంతులు, వికారంగా ఉండటం, లేదా నాలుక చేదుగా అనిపించటం, ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా అది హైడ్రోనెఫ్రోసిస్ అయ్యుండొచ్చు. దీనికి ఒకటే అర్థం, రాయ్ ఎక్కడో ఇరుక్కుపోయింది, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ సమాచారం ఇచ్చిన డాక్టర్ గారు చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆయన ఏమన్నారంటే, నాకు ఏ మందు, ఏ వైద్య విధానం కన్నా పేషెంట్ ప్రాణం, వాళ్ల ఆరోగ్యమే ముఖ్యం. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన సందేశం. ఏ వైద్య విధానానికైనా గుడ్డిగా కట్టుబడి ఉండటం కన్నా మన ఆరోగ్యమే ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. చివరగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఏ మందు వాడినా, ఏ చికిత్స తీసుకున్నా అంతిమంగా మన భద్రతకు బాధ్యత ఎవరిది? సరైన సమాచారం తెలుసుకోవడం, సరైన సమయంలో నిపుణుల సహాయం తీసుకోవడం ఎంత అవసరమో ఇది మనకు గుర్తుచేస్తుంది.